అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు హృదయపూర్వక నమస్కారములు, స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక భక్తి విశేషములు సజ్జన సాంకేత్యంలో భాగంగా ఈరోజు మనం అతి పవిత్రమైన ఒక వంశస్థుల గురించి మనం మాట్లాడుకోబోతాం. కులం కంటే గుణం మిన్న. దేవుడు మెచ్చిన వంశీయులు గొల్ల వంశీయులు. వారికి ఒక పూర్వ చరిత్ర ఉంది. కలియుగంలో వెంకటేశ్వర స్వామి భూలోకానికి అవతరించినప్పుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ తాను భూలోకానికి వచ్చి చేరుతాడు. భూలోకానికి వచ్చినప్పుడు తిరుమల శేషాచలంలోని అడవులలో తాను ఒక పుట్ట కింద తాను ఉంటాడు. నిద్రాహారాలు మాని అక్కడ లక్ష్మి అని పరితపిస్తుంటాడు. ఆ సమయంలో ఆకలి తీర్చడానికి ఒక గొల్లవాడు ప్రతిరోజు ఆయనకు పాలు, పెరుగు, వెన్న ఇలాంటి పదార్థాలను తీసుకెళ్ళి నైవేద్యంగా సమర్పించేవాడు. అలాగా 12 సంవత్సరములు ఆయనకు సేవ చేస్తాడు గొల్లవాడు. దాన్ని గ్రహించిన మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి, నీకు కలియుగాంతం వరకు మీ వంశస్థులు నా సేవ చేసుకునే భాగ్యము నేను నీకు కల్పిస్తున్నానని ఆయనతో అంటాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సన్నిధి గొల్లగా వారు సేవలు చేస్తున్నారు భగవంతుడికి. కోటీశ్వరుడైన క్యూ లైన్లలో ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ సన్నిధి గొల్లలు దేవుడి యొక్క మూల విరాట్కు పక్కనే పాలు, పెరుగు పెట్టుకొని అక్కడే ఆయనకి సేవ చేస్తారు. ప్రతిరోజు సుప్రభాతం అనంతరము సన్నిధి గొల్ల ఇచ్చే పాలు, పెరుగు, వెన్నతోనే ఆయన ఆ రోజు దినచర్య నైవేద్యం ప్రారంభమవుతుంది. అటువంటి పవిత్రమైన భక్తితో ఆయన స్వీకరిస్తాడు. వెంకటేశ్వర స్వామికి గొల్లలన్న వంశీయులైన ఎంతో ప్రీతి. ఎందుకంటే ఆయనకు ఆకలిగా ఉన్నప్పుడు ఈ గొల్లలు, సన్నిధి గొల్లలు ఆయనకు ఆహారం, పాలు, పెరుగు నైవేద్యంగా సమర్పించారు. దయగలిగిన వారు ఈ గొల్ల వంశీయులని ఆయన హక్కుని చేర్చుకున్నాడు. ఎంతటి కోటీశ్వరుడైనా కోట్లకు పడిగెత్తినా అతని క్యూలో నుంచి రావాల్సిందే. అలాంటి గొల్ల వంశీయులను మనము యాదవులుగా గుర్తిస్తాము. యాదవులు శ్రీకృష్ణునికి వంశస్థులు. అందుకని ఈ కలియుగాంతం వరకు సన్నిధి గొల్లలను భగవంతుడు అర్థం చేసుకుని వారిని అనుగ్రహిస్తున్నారు. అటువంటి వారిని మనం చూసిన, వారిని మనం దర్శించిన, మనకు దేవుణ్ణి దర్శించినంత పుణ్యం కలుగుతుందని మన భావన. మీరందరూ కూడా తిరుపతిలో కూడా సన్నిధి గొల్లలు ఉన్నారు. వారికి భగవంతుడు అతి సామీప్యంగా వాళ్ళు మనల్ని చూస్తుంటారు. భగవంతుని పట్ల వారికుండే సేవాభావం అపారమైనది. ఈరోజు తాళ్ళపాక వంశీయులైన గొల్లలు ఆయనకు సేవ చేస్తున్నారు. వారికి మనము ఆ జన్మాంతం కృతజ్ఞతగా ఉండి వారి జీవన విధానం కానీ, ఆర్థికపరమైనటువంటి కష్టాలు కానీ మనము గుర్తించి వారికి చేదోడు వాదుడుగా మనందరూ సహకరిస్తాం. జై శ్రీ వెంకటేశ్వర నాథ ప్రభువుకి నమస్కారం.